చెప్తాను నేను రేపు కన్ఫర్మ్ చెప్తా.
మాటికి రసాని రోగాని
సండే రోజే చెప్పారు, కాకపోతే కొంచెం లేట్ అయింది. ఇక ఈరోజు కుదిరింది కాబట్టి రావాల్సి వచ్చింది. చాలా మాకు అందరూ కూడా మాకు బాగా సహకరించారు. పిల్లలు కూడా చాలా చక్కగా పాడారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సాయి రెసిడెన్సీ వారందరికీ మా స్నేహాలు సెట్గా ఉంటాము. వారి భవిష్యత్తులో వాళ్ళు మా దగ్గర 10th వరకు చదువుతారు. తర్వాత వాళ్ళ కారణమైన వాళ్ళు నిలబడాలి. సో వాళ్ళకు ఉన్న టాలెంట్ అది. ఇది కాకుండా ఎడ్యుకేషన్లో కూడా మీరు చాలా క్లెవర్గా ఉన్నారు. కావాలన్నా మీరు ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు కదా, మనకు ఎక్కడెక్కడో చాలా చోట్లలో బ్లైండ్ స్టూడెంట్స్ కనిపిస్తారు. కాబట్టి మనకి ఎంత చదువు వాళ్ళకి ముఖ్యం. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన అయినప్పుడు కూడా చాలా మంది బ్లైండ్ వాళ్ళు ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. స్నేహ సొసైటీ అనేది మేము వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్. సొసైటీలో అందరినీ వెళ్ళేసి ఊర్లో వెళ్ళేసి మేము మోటివేట్ చేస్తున్నాము. మీ పిల్లలు తీసుకువచ్చేసి బ్రెయిన్ నేర్పియాలి. వాళ్ళు బ్రెయిన్ నేర్చుకుంటేను రేపు వాళ్ళు ఎప్పుడైతే జాబ్స్ వస్తాయి. మీ అందరికీ తెలుసు, జాబ్ హోల్డర్స్ ఎన్ని నోట్స్ రాసుకోవాలా, ఎన్ని ఇన్ఫర్మేషన్ రాసుకోవాలా. ఈ రాసుకోవడానికి బ్రెయిన్ అనేది ఒకటే వాళ్ళకి వే. ఈ బ్రెయిన్ అనేది స్నేహ సొసైటీలో మేము నేర్పిస్తున్నాం వాళ్ళకి. సో అందరూ ప్లీజ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫండ్ రైజింగ్, ఇస్ ఓన్లీ వన్ పార్ట్. వాళ్ళ బెటర్మెంట్ కోసము ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ పార్ట్. సో కన్వే మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ తక్కువ మంది వచ్చారు. మేబీ ఆఫ్టర్నూన్ అందరూ ముగ్గురు పోటీల్లో అన్నింటిలో పాల్గొని కొంచెం దే ఆర్ టైర్డ్. బట్ కన్వే టు ఎవ్రీబడి దట్ దేర్ ఇస్ అ స్కూల్ విచ్ గివ్స్ ఎడ్యుకేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బ్లైండ్ చిల్డ్రన్. ఇప్పటిదాకా చాలా పిల్లలు ఎవరైతే 10th పాస్ అయిపోయినారో వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకా మేము ఇంకా నేర్చుకోవాలి. 10th ఆప్షన్ ఓన్లీ అటెండెన్స్ జాబ్స్ వస్తున్నాయి వాళ్ళకి. కాబట్టి దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ లైక్ giving up computers. They learn computers very well. They are having jobs in banks also nowadays. There are many of my children who are working in Nizamabad itself. Inga meeku chaala information undi what have to give. I think so Mrs. Sidaya, who is the founder secretary of the organization, would give this information to you. Thank you all. Sai Regency company సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అమలయ్య మేడం గారికి, కృష్ణేశ్వర గారికి, సో బాలచంద్ర గారికి. సో ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లక్ష్మీనారాయణ భరద్వాజ్ గారు, సో మేము ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ ఓల్డ్ అన్నమాట. చాలా 15 సంవత్సరాల నుంచి ఆయన చాలా రెగ్యులర్గా మా స్కూల్కి పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలాసార్లు మా స్కూల్కి వచ్చారు. సో వారు ఒక మంచి సోషల్ యాటిట్యూడ్ తోటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను కూడా చూస్తూ ఉంటాను. ఆయన కూడా ఇప్పుడు ఉండటం, సో అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు, సో అదేవిధంగా మరి ఎవరైతే కంపెనీ సభ్యులు ఉన్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు మాకు మీరు మేమే మిమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి రామారావు మేడం గారు రండి అన్నారు. సో వెనక ముందు ఆలోచించకుండా ప్లాన్ చేసుకున్నాం. సో ఒకటి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అనేది వన్ పార్ట్ అయితే, ఒక
ఒకటి మా పిల్లల టాలెంట్ని కమ్యూనిటీలోకి తీసుకుపోవడం అనేది. సో చాలా మంది తెలుసు, మేము ఇప్పుడు చాలా బయట కార్యక్రమాలు మేము ఇవ్వలేదు. స్కూల్కి ఎవరైనా వస్తే ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అక్కడ ఏదో పిల్లలు పాడుతూ ఉంటారు. మరి ఇంకోటి ఏంటంటే మేము 2 రకాలుగా పిల్లలతో పనిచేస్తున్నాం. ఒకటి మీరందరూ చూస్తున్న చూపు లేని తెలివి ఉన్న పిల్లలు, వీళ్ళందరూ కూడా చూపు లేకపోవచ్చు, మంచి తెలివి కలిగిన పిల్లలు. రెండో యాంగిల్ ఉంది, వాళ్ళకి చూపు ఉంది కానీ తెలివి లేదు. సో ఈ 2 రకాలైన పిల్లలతో మేము పనిచేస్తున్నాం. మా దగ్గర 280 మంది మానసిక వికలాంగులు అందులో ఉన్నారు. సో వాళ్ళని మేము ఇది 30 సంవత్సరంలో మానసిక వికలాంగుల పాఠశాల 1995లో నిజామాబాద్ జిల్లాలో స్టార్ట్ చేసినాము. సో చాలా మంది దాతలు కానివ్వండి, చాలా మంది డిస్ట్రిక్ట్ అధికారులు కానివ్వండి, చాలా మంది కలెక్టర్లు సపోర్ట్ చేశారు ప్రోగ్రామ్. ఫైనాన్షియల్గా మేమేం అడగట్లేదు, మేమేం అడుగుతున్నట్టే వీళ్ళకి ఒక అవకాశం కల్పించండి. సో రీసెంట్గా నేను 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకటి, నేను 30 సంవత్సరాల క్రితం మానసిక వికలాంగుల పాఠశాల ప్రారంభించాను. సో 24 సంవత్సరాల క్రితం బ్లైండ్స్ పాఠశాల ప్రారంభించాను. మాకు ఎప్పుడు ఆత్మహత్య నారాయణ పిల్లలు పెరడ్ గ్రౌండ్లో డ్యాన్స్ చేసడానికి అవకాశం రాలేదు. చాలా మంది కలెక్టర్లతో చాలా క్లోజ్గా పనిచేసినాను. చాలా అంటే యోగినారాయణ మేడం గారు కానీ, ఎంఆర్ఎం రావు గారు కానీ, వరప్రసాద్ గారు కానీ, రామాదేవ్ సార్ కానీ ఎన్నో టైమ్స్ మా స్కూల్ విజిట్ చేశారు. కానీ ఈసారి మనకున్న ప్రస్తుత కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గారు మా పిల్లలు పెరడ్ గ్రౌండ్లో డ్యాన్స్ చేసడానికి మాకు అవకాశం ఇచ్చారు. 75 మంది మానసిక వికలాంగుల పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడమే కష్టం. నాకు గ్రౌండ్లో పోయేంత వరకు భయం ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఒక విచిత్ర వేషధారణ ఎవరైనా వస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు. ఈ 75 మందిని మేము కంట్రోల్ చేయగలుగుతామా లేదా అనేది చాలా సూపర్గా వాతావరణం అనుకూలించుకోపోయినా చాలా మంచిగా వీళ్ళందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. కలెక్టర్ గారు చాలా ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. సో అదేవిధంగా మరి 2023లో 2025లో మా దగ్గర నుంచి ఒక 20 మంది మానసిక వికలాంగులు, అందులో బ్లైండ్ లేరు, ఓన్లీ మానసిక వికలాంగులు జాతీయ స్థాయికి యోగాలో పాల్గొన్నారు. సో ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతుంది, అది ఒక టీచరు కష్టపడితేనో, ఒక ప్రిన్సిపాల్ గైడెన్స్ ఇస్తేనో మరి ఇది జరుగుతుంది. మానసిక వికలాంగులు ట్రైనింగ్ అంతా కూడా మరి లక్ష్మీనారాయణ సార్కి తెలుసు, పార్టిసిపేటరీ ట్రైనింగ్ ఉంటుంది. డ్యాన్స్ చేయాలంటే టీచర్ కూడా వాళ్ళతో డ్యాన్స్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ విధంగా మాకు మరి మా దగ్గర ఉన్న కమిటెడ్ టీచర్లతోటి మేము నేషనల్ స్థాయికి పోయినాము, రాష్ట్ర స్థాయికి పోయినాము, జిల్లా స్థాయిలో కూడా నార్మల్ పిల్లలతో పాటు 5 స్కూల్స్కి అవకాశం ఇస్తే అందులో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల ఒకటి. సో ఆ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో దానికోసం కృషి చేసిన మా టీచర్లు మీ మధ్యలో ఉన్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ మీతో మాట్లాడారు, జ్యోతి, ఆమె నా అర్ధాంగి. సో మేమిద్దరం కలిసి 92లో ఈ సంస్థను స్టార్ట్ చేసినాము. సో మేము ఎవరితోటి డొనేషన్స్ కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ మేము ఆశించి మేము స్టార్ట్ చేసుకోలేదు. మేము ఏదో చిన్న స్కూల్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోని 10 మందితోటి 95లో స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు 280 మందికి నేను సర్వీస్ ఇవ్వగలుగుతున్నా. సో ఇదంతా కూడా మీ అందరి సహకారం కావచ్చు. సో దాతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సో మంచి ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు, సో లక్ష్మీనారాయణ భరద్వాజ్ లాంటి మంచి సేవకులు ఉన్నారు. సో వీళ్ళందరితో పాసిబుల్ అయింది. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల మా ప్రయాణంలో మేము బయటకి ఎవరిని అడగలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు కొంత ఒక మా దగ్గర ఒక గవర్నింగ్ బాడీ మెంబర్, ఆయన గురించి కూడా చెప్పుకోవాలి, రమణారెడ్డి గారు అని. ఆయన మా 2 సంవత్సరాల కింద నా కమిటీలోకి వచ్చారు గవర్నింగ్ బాడీ మెంబర్గా. ఆయన వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచిస్తున్నాడు, సార్ మనకి ఇంకా డెఫిసిట్ తోటి బడ్జెట్ ఉంది, మరి మనం ఎందుకు మన పిల్లల్ని తీసుకెళ్తే 2 మేలు జరుగుతాయి. 2 మేలు, ఒకటి పిల్లల్ని వాళ్ళ టాలెంట్స్ ని బయట ప్రపంచానికి తెలియజేయడం అనేది, రెండవది ఏంటంటే కొంత ఫండ్ రైజింగ్ అనేది తెలుస్తుంది. సో మీరు
ఈ రోజే కాకుండా మీకు పిల్లల బర్త్డేస్ కానివ్వండి, మరి మ్యారేజ్ డే కానివ్వండి, ఏ శుభకార్యం ఉన్నా మరి మా పాఠశాలలో జరుపుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. సో వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ అఫెక్షన్ అండ్ లవ్. తర్వాత మీ కోఆపరేషన్ ఏదైతే మాతో ఉందో సో అది తప్పకుండా మరి ఇదే కోఆపరేషన్ మరి మా పిల్లల మీద మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా. ఇంతలో ఉండే చెప్పారు కొద్దిగా ఇప్పటి వరకు మా దగ్గర నుంచి 76 మంది బ్లైండ్ పిల్లలు 10th పాస్ అయ్యారు. 10th పాస్ అయ్యి ఇప్పుడు 30 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు. సో కానీ మానసిక వికలాంగుల పిల్లల్ని మనం ఎక్కడ బయట ప్రపంచంలో మరి వాళ్ళని ఎంప్లాయ్ చేయలేకపోతున్నాం. కానీ అందులోంచి కూడా దాదాపుగా ఇప్పటి వరకు 1600 మంది మానసిక వికలాంగుల్ని, దాదాపుగా 430 మంది బ్లైండ్ పిల్లల్ని మేము మా పాఠశాల నుంచి మేము విజయవంతంగా వాళ్ళని ఎన్రోల్ చేసి వాళ్ళని కొంతమంది ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తారు, నోట్ బుక్స్ తయారు చేస్తారు, మానసిక వికలాంగులు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తారు, సో బీడ్స్ తోటి ఆర్టికల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మా స్కూల్కి వస్తే ఒక రోజు గంట సేపు మా కోసం మీరు సమయం కేటాయించాలని. సో ఈ రోజు మాకు ఏదైతే మీరు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించి ఒక కార్యక్రమానికి అవకాశం కల్పించారో దానికి మేము ప్రత్యేకంగా ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ పీపుల్. థ్యాంక్ యూ. అసలు ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే గత 10 years నుంచి తన రెగ్యులర్గా ఇన్ అ ఇయర్ 2 events he donates to us. Thank you for him also. Thank you very much. పిలవగానే విచ్చేసినటువంటి స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ మేడం మరియు జ్యోతి గారికి మరియు సిద్ధయ్య సార్ గారికి మా సాయి రెసిడెన్సీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ బ్లైండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ ఇప్పుడే చెప్పారు, 70 మందిలో 30 మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించారంటే నిజంగా మీకంటే గొప్పనైనటువంటి వాళ్ళు మా దృష్టిలో కనబడట్లేదు. ఎందుకంటే సార్ వాస్తవంగా వాళ్ళ జీవితాల్లో వెలువరించారు. మీరు వారికి తల్లిదండ్రులుగా చూస్తూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నారు కాబట్టి ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తినిచ్చి ఇటువంటి పిల్లల్ని ఎంతో మందిని మంచి మార్గంలో నడిపించి భవిష్యత్తులో కూడా మీకు మేము తప్పకుండా మా యొక్క సపోర్ట్ ఉంటుంది. మీరు ఏ విధంగా సహాయం చేయమంటే ఆ విధంగా సహాయం చేయడానికి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు రావడం చేత మీ అందరికీ కూడా మా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మన సిద్ధయ్య గారికి వారి ధర్మపత్ని గారికి మా అధ్యక్షుల వారు చిరు సత్కారం చేయవలసిందిగా కోరు. శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మా సాయి రెసిడెన్సీలో గత 16 సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 7వ రోజు. ఈరోజు ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే స్నేహ సొసైటీలో ఉన్నటువంటి బ్లైండ్ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా ఆటపాటలు ఎంత అద్భుతంగా పాటలు పాడారంటే అంత అద్భుతంగా పాటలు పాడారు. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రుల్లో
త్రికరణ శుద్ధితోని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి స్వామి యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం స్వస్తి.